అందరికీ నమస్కారం. ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నూతన రూరల్ సిఐగా ముప్పలనేని శ్రీనివాసరావు గారు బాధ్యతలు స్వీకరించారు. ఆయన నిన్న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో నూతన సిఐగా బాధ్యతలు స్వీకరించి అక్కడి నుంచి ఒంగోలు డిఎస్పి రాయపాటి శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం స్టేషన్ లో సిబ్బందితోటి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆయా స్టేషన్ లో రాబోయే రోజుల్లో కూడా శాంతి భద్రతల పరిరక్షణ తదితర అంశాలకు సంబంధించి కూడా వారందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని సిబ్బంది పరిచయ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అదేవిధంగా నాగులప్పలపాడు ఎస్ఐ రజియా సుల్తాన్ కూడా సెలవుపై వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. నాగులప్పలపాడు పోలీస్ స్టేషన్ ప్రకాశం జిల్లాలో కూడా కాన్స్పిరెన్సీ పోలీస్ స్టేషన్. గతంలో మనం చూసాం, గతంలో పనిచేసినటువంటి ఎస్ఐ కూడా మరి లాంగ్ లీవ్ పై వెళ్ళి మరి కొత్తగా ఎస్ఐగా కూడా రజియా సుల్తానా గతంలో వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆమె వ్యవహార శైలి కూడా పలువురు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి స్టేషన్ సిబ్బంది కూడా తమను స్టేషన్ నుంచి బదిలీ చేయించాలని మరి ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా మొరపెట్టుకున్నటువంటి పరిస్థితులు చూస్తాం. 30వ తేదీన ఆమె సెలవుపై లీవ్ పెట్టినట్టుగా కూడా సమాచారం తెలుస్తా ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా నాగులపురం పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్ఐగా కూడా కొత్త వ్యక్తిని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా రాజకీయంగా కూడా రజియా సుల్తాన్ పై కొన్ని అక్కడ నాగులపులపాడు పరిధిలో ఉన్నటువంటి కొంతమంది కూడా మరి ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి ఆమె వ్యవహార శైలిపై కూడా ఫిర్యాదులు చేసినట్టు ఈ రోజు ప్రధాన దినపత్రికల్లో కూడా మరి ఆమెపై కూడా కొన్ని వార్తలు రావటం చూశాం. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించినటువంటి వీరయ్య చౌదరి హత్య కేసుకి సంబంధించి నిందితులు వారికి బందోబస్తు కల్పించటం, అదేవిధంగా వారు ఒక గ్రామంలో పార్టీ చేసుకునే కార్యక్రమంలో కూడా ఆమె అర్ధరాత్రి వరకు కూడా వారికి రక్షణ కల్పించడం వివాదాస్పదంగా కూడా మరి మారినట్టు తెలుస్తా ఉంది. ఒక ప్రేమ వ్యవహారానికి సంబంధించి కూడా మరి నాగులపులపాడు స్టేషన్ కు వచ్చినటువంటి ఒక ఇంజనీర్ తోటి కూడా దురుసుగా ప్రవర్తించి ఆయనపై కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ కేసు సంచలనమైనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ వెరిసి కూడా మరి మెయిన్ గా కూడా మొన్న చౌటపాలో ఆ పరిధిలో గ్రామాల్లో కూడా వీరయ్య చౌదరికి ఆపోజిట్ గా ఉన్నటువంటి వర్గం మరి సంక్రాంతి సందర్భంగా పార్టీ చేసుకునే క్రమంలో ఆమె బందోబస్తు నిర్వహించారు. దానిపై కూడా ఉన్నతాధికారులు సీరియస్ అయిన నేపథ్యంలో ఆమె సెలవు పెట్టి వెళ్లారనేది ప్రధానంగా ఈ రోజు మనం ఈనాడు దినపత్రికలో కూడా వచ్చినటువంటి అంశం. సో నాగులపులపాడు పోలీస్ స్టేషన్ కి ఏ ఎస్ఐ వచ్చినా కూడా మేబీ 1 ఇయర్ లోపే పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మెయిన్ గా ఇది కాన్స్పిరెన్సీ పోలీస్ స్టేషన్ కావటం, నియోజకవర్గ పరిధిలో మరి ఎక్కువ గ్రామాలు కూడా నాగులపులపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావటం, అక్కడ జనసేన, తెలుగుదేశం పార్టీ, వైసీపీ ఈ మూడు కూడా యాక్టివ్ గా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి గ్రామాల్లో లోకల్ గా రాజకీయాల్లో కూడా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి పార్టీల్లో మరి రాజకీయ పార్టీలతో కూడా అక్కడ ఎస్ఐలు సఖ్యతగా లేరు. చిన్న చిన్న విషయాలకు సంబంధించి మనం చూసినట్లయితే అమనపురోలు గ్రామంలో 11 యాప చెట్లు ఏదో కొట్టారని చెప్పి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి నాయకులు ఎస్ఐకి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా ఓన్లీ ఆయనపై ఆ వ్యక్తిపై కూడా బైండ్ ఓవర్ చేసి పంపించారనేది కూడా కొంత వివాదం నడుస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఏది ఏమైనా ఒంగోలు రూరల్ పరిధిలో ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ను అదేవిధంగా నాగులపులపాడు ఎస్ఐ సెలవుపై వెళ్లటం కూడా పలు అనుమానాలకు తావిస్తుందని కొంతమంది రాజకీయంగా కూడా చర్చ నడుస్తూ ఉంది. అయితే నూతన సిఐగా ముప్పలనేని శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. అయితే నాగులపులపాడు పోలీస్ స్టేషన్ కు ఇప్పటి వరకు కూడా కేటాయించకపోవటం, రాబోయే రోజుల్లో కొత్త ఎస్ఐ వస్తారని కొంత ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా నాగులపులపాడు స్టేషన్ కు మరి ఆమె వచ్చి ఆ స్టేషన్ లో ఉన్న సిబ్బందికి బాధ్యతలు అప్పగించి వెళ్లారనే టాక్ అయితే వినిపిస్తా ఉంది. అధికారికంగా నాగులపులపాడు కొత్త ఎస్ఐ వస్తారనే టాక్ అయితే నాగులపులపాడు మండలంలోని పలు గ్రామాల్లో వినిపిస్తా ఉంది. ఏదేమైనా నాగులపులపాడు పోలీస్ స్టేషన్ అంటేనే మనకి ప్రకాశం జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి స్టేషన్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. మరి అక్కడ స్ట్రాంగెస్ట్ ఎస్ఐని ఇవ్వాలని ఆ నియోజకవర్గం ఆ ప్రజలకు అందుబాటులో ఉండి పోలీస్ సేవలను దగ్గరగా చేసి ప్రజలకు రక్షణగా ఉండేటువంటి ఎస్ఐని ఇవ్వాలని ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు వారంతా కోరుకుంటా ఉన్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి మరి మీకు ఏదైనా కూడా సమస్యలు ఉన్నా ఏదైనా మరి నాకు పర్సనల్ గా వాట్సాప్ చేయండి. నా ఫోన్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీ సలహాలు సూచనలు కూడా ఆర్కేకి అందించాలని కోరుకుంటా ఉన్నాం.